అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రచారంలో భాగంగా ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్స్ అభయహస్తం కింద ప్రజలకు చెప్పడం జరిగిందో దాంట్లో విడుదల వారీగా అన్ని స్కీములు మేము అమలు పరుస్తూనే మొన్న 27 నాడు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్లో ఈ అభయహస్తంలో భాగంగా గృహజ్యోతి స్కీమ్ను ఎవరైతే 200 యూనిట్ల వరకు కరెంటు వాడతారో అంతవరకు వాళ్ళకు ఫ్రీగా ఎలక్ట్రిసిటీ సబ్సిడీ మొత్తం ఇచ్చి జీరో బిల్స్ ఇవ్వడం జరిగింది. అది వాళ్ళ నిజామాబాద్ రూరల్లో లాంచింగ్ కార్యక్రమం జరిగింది నడిపెల్లి గ్రామంలో. సో మేము ఒకటే చెప్పదలుచుకునే ప్రజలకు, మీరు ఇంతకుముందు గత ప్రభుత్వాలను చూసిర్రు, వాళ్ళు ఏమేమి చెప్పిండ్రు, ఏమేమి చేయలేదు. సో ఇవాళ మేము చెప్పిన 3 నెలల లోపటినే వీలైనంత మట్టుకు అన్ని 6 గ్యారంటీలు అమలు పరుస్తామని చెప్పినాం. దాంట్లో భాగంగానే ఇలా చేసి చూపిస్తున్నాం. కాబట్టి ఇంతకుముందు మీరు చూసిన ఎలక్ట్రిసిటీ బిల్ అనగానే చాలా సందర్భాలలో ఒక రూమ్ ఉండి ఒక కరెంటు అంటే ఒక బుగ్గ కాల్చే వాళ్ళకు కూడా 1000 బిల్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకసారేమో యూజర్ ఛార్జ్ అంటారు, ఒకసారేమో డెవలప్మెంట్ ఛార్జ్ అంటారు, ఇంకోసారేమో అడ్వాన్స్ డిపాజిట్ అని రకరకాలుగా వాళ్ళను మరి ఈ కస్టమర్స్ ఎవరైతే ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ను హౌస్ హోల్డ్స్ను పీడించినటువంటి సందర్భంలో మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మరి తప్పకుండా ఇదే కాకుండా ఇంకా ఈ మిగతా 6 గ్యారంటీలు కూడా మేము అమలు పరుస్తాం. ఇవాళ అక్కడ మహిళల చూసి మీరు బిల్స్ ఇస్తుంటే వాళ్ళ కళ్ళలో ఆనందం, ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఇచ్చినప్పుడు అలా ఆనందం కనబడ్డది వాళ్ళకు. సో ముఖ్యంగా ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినవి. 500 రూపాయల సిలిండర్ అయితేనేమి, మరి అది కూడా సబ్సిడీ పడ్డది అందరికీ. ఇప్పుడు మీరు మహిళలతో ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. ఇవాళ కరెంటు బిల్లు కూడా మరి జీరో బిల్లు, అంటే ప్రతి నెల జీరో బిల్లు వస్తుంది వాళ్ళకు. సో ఈ విధంగా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, పేదలను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో చెప్పిన మాట కట్టుబడి ఉండాలనే దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకుపోతుంది. ఖచ్చితంగా అమలు పెట్టి తీరుస్తామని చెప్పి రేషన్ కార్డు ప్రామాణికం చెప్తా ఉన్నారు. చాలా చోట్ల రేషన్ కార్డు లింక్ అందరి పరిస్థితి, రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు మొన్న మేము ప్రజాపాలనలో ఒక ఎక్స్ట్రా కౌంటర్ పెట్టి, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేని సందర్భంలో మేము స్పెషల్గా కౌంటర్స్ పెట్టినాం. అభయహస్తం దాంతోపాటు దానికి కూడా ఒక కౌంటర్ తీసుకున్నాము. దాంట్లో కూడా చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. అవంతా కూడా కంప్యూటరైజ్డ్ అయింది. సో దాన్ని ఇప్పుడు డెఫినెట్గా అందరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ సంకల్పం. ఇప్పుడు లేని వాళ్ళకి అందరికి ఇస్తాం, వాళ్ళకు కూడా ఈ సంక్షేమ పథకాన్ని అమలు పరుస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.